ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి మనం వినే ఉంటాం. ఆయన ఏదైనా అనుకుంటే అది చేసి తీరాల్సిందే అన్నట్టు ఉంటుంది ఆయన వ్యవహార శైలి. ముఖ్యంగా ట్విట్టర్ కొనుగోలు సందర్భంలో కూడా ఎలాంటి వివాదాలు తెరపైకి వచ్చాయో తెలిసిందే. అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా, ప్రపంచంలోనే పవర్ఫుల్ వ్యాపారవేత్తగా ఉన్న ఎలన్ మస్క్కి అన్ని రకాల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడ ఏ వ్యాపారం చేయాలన్నా రెడ్ కార్పెట్ పరిచే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ భారత్లో మాత్రం ఎలన్ మస్క్కి షాక్ తగిలింది. ఇంతకు ఏం జరిగింది? అమెరికా కుబేరుడు ఎలన్ మస్క్కి చెందిన స్టార్లింక్ సంస్థ భారత్లో ఎంట్రీకి అన్నీ సిద్ధం చేసుకుంటున్న వేళ కేంద్రం షాక్ ఇచ్చింది. ఇప్పటికే భారత్కి చెందిన ఎయిర్టెల్, జియోతో ఒప్పందాలు చేసుకున్న స్టార్లింక్ ఇక ఎంట్రీ ఇవ్వడమే లేటు అనుకుంటున్న తరుణంలో కేంద్రం కీలక షరతులు బయటపెట్టింది. వాటికి ఒప్పుకుంటేనే స్టార్లింక్కు దేశంలో ఎంట్రీ ఇస్తామని తేల్చి చెప్పేసింది. దీంతో మస్క్ చిక్కుల్లో పడ్డారు. గతంలో ఎలన్ మస్క్ తన కార్ల సంస్థ టెస్లాకు భారత్లో ఎంట్రీ కోరినప్పుడు విధించిన తరహా కండిషన్లను ఇప్పుడు స్టార్లింక్ విషయంలోనూ కేంద్రం విధిస్తోంది. అప్పట్లో టెస్లా కార్లను అమెరికాలో తయారు చేసి ఇక్కడికి పంపించి పన్ను రాయితీలు అడిగితే మోడీ ఒప్పుకోలేదు. దానికి బదులు ఇక్కడే టెస్లా ప్లాంట్లోనే వాటిని తయారు చేయాలని కండిషన్ పెట్టింది. దీంతో అప్పట్లో మస్క్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఎలాగోలా భారత్లో టెస్లా కార్లకు మస్క్ లైన్ క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు స్టార్లింక్ ఇంటర్నల్ కాల్ సదుపాయం విషయంలోనూ కేంద్రం ఎలన్ మస్క్కు ముందస్తు షరతులు పెట్టేసింది. తొలుత ఎంట్రీ ఇచ్చే విషయంలో సానుకూలంగా వ్యవహరించిన కేంద్రం ఇప్పుడు స్టార్లింక్ తమ షరతులను ఒప్పుకుంటేనే ఎంట్రీ ఇస్తామంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎయిర్టెల్, జియో వంటి భారతీయ టెలికాం దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న స్టార్లింక్ వాటి నుంచి వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. దీంతో స్టార్లింక్ కేంద్రం కండిషన్లకు అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఇందుకీ కేంద్రం పెడుతున్న కండిషన్లు ఏంటో తెలుసా? స్టార్లింక్ తమ సేవల కంట్రోల్ సెంటర్ను అమెరికాలో కాకుండా భారత్లోనే పెట్టాలని కోరుతోంది. అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు కాల్స్, ఇంటర్నెట్ నిలిపేయాల్సి వస్తే భారత్లో ఉండే కార్యాలయంతో డీల్ చేసుకోవడం తమకు సులువని, అమెరికాలో ఉంటే కష్టమని చెప్తోంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో స్టార్లింక్ కాల్స్ను తమ దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలు యాక్సెస్ చేసుకునే వీలు కల్పించాలని కోరుతోంది. అంటే కస్టమర్ల కాల్స్ను కేంద్ర దర్యాప్తు సంస్థలు ట్రాక్ చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతోంది. అలాగే మరికొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. వీటిని అంగీకరించే విషయంలో స్టార్లింక్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.